గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలల్లో ఏం తినాలి? ఎంత తినాలి? అసలు ఏం తినకూడదు? అయితే ఇదేంటి చాలా వరకు ఏం చెప్తారు, ఆల్రెడీ ఇంట్లో కడుపులో ఇంకొక బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఇద్దరికి తగినంత తీసుకోవాలని. లేదు, అది అస్సలు కాదు. ఇనీషియల్‌గా మనం తీసుకునే 3 నెలల్లో మేము చెప్పేదేంటంటే 50 క్యాలరీలు అదనంగా తీసుకుంటే సరిపోతది. 50 క్యాలరీలు అంటే ఒక ఇడ్లీ. అంతవరకు ఒకటి ఎక్స్ట్రా ఇడ్లీ తిన్నా సరిపోతుంది. కానీ అదే పనిగా ఇద్దరి కోసం తినాలని పొద్దున బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ అన్నీ ఎక్కువగా తీసుకుంటే తల్లి వెయిట్ పెరిగిపోతది. ఆ తర్వాత దాని నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం తినాలి అన్నట్టు మనం చూసినట్టయితే కంపల్సరీ ఎవరైనా గానీ ఒక హెల్తీ డైట్‌లో రాత్రి నానబెట్టి పొద్దున తీసుకునే ఒక 2, 3 బాదం గింజలు కానియండి, లేకపోతే అంజీరు, డేట్స్ లాంటివి ఒక 2 నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్‌ది లేసిన వెంటనే ఒక అర్ధగంట లోపల వీటితోని ఫాస్ట్‌ని బ్రేక్ చేయాల్సొస్తుంది. ఆ తర్వాత ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదైనా చిన్న అల్పాహారం లాగానే తీసుకోనియండి. అంటే ముందు 3, 4 ఇడ్లీలు తినేవాళ్ళైతే 2 ఇడ్లీలు అలా తీసుకున్నా సరిపోతుంది. మీరు రోజువారీ ఏమి మీ లోకల్‌గా దొరికే ఫుడ్ తీసుకుంటున్నారో దాన్ని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటే 3 మేజర్ మీల్స్ లాగా డివైడ్ చేస్తాము. దీని మధ్యలో మళ్ళీ ప్రొద్దున ఒక 10:30కి అట్లా ఒక గ్లాస్డ్ మజ్జిగ గానియండి, రాగి జావ గానియండి, ఒక గుడ్డు. లేదు అంటే మళ్ళీ మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో ఒక స్నాక్ అంటే దాంట్లో ఒక పల్లి పట్టి గానియండి, ఒక ఫ్రూట్. మళ్ళీ రాత్రికి వచ్చేసరికి ఒక 9 గంటల వరకు ఒక గ్లాసుడు పాలు. ఈ టైప్‌లాగా ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకటి. మేజర్ మీల్స్ 3, 4 మైనర్ మీల్స్. 4 మైనర్ మీల్స్ వచ్చేసి ప్రొద్దున్న లెవంగానే అర్ధగంట లోపల ఒక డ్రై ఫ్రూట్, మళ్ళీ 10:30, 11 లోపల ఒక మజ్జిగ, లేకపోతే ఒక రాగి జావ, నెక్స్ట్ అది 3:30, 4 టైంలో ఒక పల్లి పట్టి అండ్ ఒక ఫ్రూట్, రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు. మేజర్ మీల్స్‌తో పాటు ఇవి తీసుకున్నట్టయితే చాలా బావుంటుంది. కాకపోతే ఈ మొదటి 3 నెలల్లో చాలామందికి వాంతులు, వాకర అసలు దేని మీద ఫుడ్ మీద సహించకపోవడం జరుగుతూ ఉంటది. ఇలా ఉన్న వాళ్ళకి గైనకాలజిస్ట్‌ని సంప్రదించినప్పుడు వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ ఏదో కొద్దిగంత కొంచెమన్నా తీసుకుంటూ ఉండాలి. మొత్తానికే కంప్లీట్‌గా అమ్మో నేను తింటే నాకు వామిటింగ్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తంగా తినకుండా కడుపు మార్చుకోవద్దు. అలా చేసినట్టయితే సాఫీగా ఫస్ట్ 3 మంత్స్ సాగిపోతూ ఉంటుంది.